తారనింగిలో క్రీస్తు యేసు జనన వార్త తెలుపను. వెలగాలి నీవు ఈ లోకంలో క్రీస్తు ప్రేమను రుచి చూపేలా. యేసే రక్షకుడని, క్రీస్తే అభిషిక్తుడని, తోడై ఉండే దేవుడని ప్రకటించాలి. ఆశ్చర్యకరుడని, బలమైన దేవుడని, ఆలోచనకర్తని ఆరాధించాలి. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ కలుగునుగాక. వెలిగింది ఒక తార నింగిలో క్రీస్తు యేసు జనన వార్త తెలుపను. వెలగాలి నీవు ఈ లోకంలో క్రీస్తు ప్రేమను రుచి చూపేలా. నశించుచున్న దానిని రక్షించుటకు దేవుడే దిగొచ్చినాడుగా. అంధకారమందు వెలుగు నింపుట కొరకు నీతి సూర్యుడు దయించెనుగా. నశించుచున్న దానిని రక్షించుటకు దేవుడే దిగొచ్చినాడుగా. అంధకారమందు వెలుగు నింపుట కొరకు నీతి సూర్యుడు దయించెనుగా. క్రీస్తును ధరించిన వారందరూ ధరణిలో వెలగాలిగా. నీతి మార్గమందు అనేకులను చేర్చగా తారవలే వెలగాలిగా. యేసే దేవుడని, ఆయనే సజీవుడని, పాప విమోచకుడని ప్రకటించాలి. అన్ని నామముల కన్న పై నామమేసని ప్రభువైన క్రీస్తును ఆరాధించాలి. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో
నరకాగ్ని నుండి అనేకులను రక్షింప సువార్తను ప్రకటించాలిగా. యేసే సత్యము, యేసే జీవము, పరలోక మార్గమని ప్రకటించాలి. పరిపూర్ణుడేసని, పరిశుద్ధ దేవుడని, నీతి సూర్యుడేసని ఆరాధించాలి. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ కలుగునుగాక. వెలిగింది ఒక తార నింగిలో, క్రీస్తు యేసు జనన వార్త తెలుపను. వెలగాలి నీవు ఈ లోకంలో, క్రీస్తు ప్రేమను రుచి చూపేలా. వెలిగింది ఒక తార నింగిలో, క్రీస్తు యేసు జనన వార్త తెలుపను. వెలగాలి నీవు ఈ లోకంలో, క్రీస్తు ప్రేమను రుచి చూపేలా. యేసే రక్షకుడని, క్రీస్తే అభిషిక్తుడని, తోడయుండే దేవుడని ప్రకటించాలి. ఆశ్చర్యకరుడని, బలమైన దేవుడని, ఆలోచనకర్తని ఆరాధించాలి. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ కలుగునుగాక. వెలిగింది ఒక తార నింగిలో, క్రీస్తు యేసు జనన వార్త తెలుపను. వెలగాలి నీవు ఈ లోకంలో, క్రీస్తు ప్రేమను రుచి చూపేలా. అందమైన అనంత ఆకాశంలో ధవళవర్ణ కాంతులతో మిలమిల మెరిసింది ఓ అందాల తార. పరిశుద్ధుని జననానికి, పరిశుద్ధుల పయనానికి ప్రామాణికంగా వెలిసింది ఆ దివ్య తార. ఆ తార అనుకరణతో పూజించారు, పరవశించారు, నూతన మార్గంలో ప్రవేశించారు. తార ఇంటిపై, ఆలయంపై ఉన్నా లేకున్నా దేవుని ఆశ, నక్షత్ర ఆశయం మనం ఆయన కొరకు ఆయనలా వెలగాలని. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు.